హలో తెలుగు కోడర్స్, వెల్కమ్ బ్యాక్ టు ద డిఎస్ఏ ప్లేలిస్ట్. ఇవాళ మనం టూ టాపిక్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఒకటి కౌంట్ అరేస్, ఇంకోటి కౌంట్ సార్టింగ్. కౌంట్ అరేస్ని మనం స్ట్రింగ్స్లో చాలా ఫ్రీక్వెంట్గా వాడుతుంటాం. ఆల్మోస్ట్ హ్యాష్ మ్యాప్స్తో ఈక్వల్ ఇది. బట్ ఎక్కడ ఇంకా ఎఫిషియెంట్గా పనిచేస్తుందో అంతా వీడియోలో డిస్కస్ చేశాను. స్ట్రింగ్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ని ఇది లేకుండా సాల్వ్ చేయలేము. సో శ్రద్ధగా వినండి, చాలా ఇంపార్టెంట్ టాపిక్. అండ్ దీంతో పాటు మీకు ఇప్పటివరకు తెలిసిన అన్ని సార్టింగ్ టెక్నిక్స్ కంటే బెటర్ టైం కాంప్లెక్సిటీ ఇచ్చే సార్టింగ్ టెక్నిక్ ఒకటి డిస్కస్ చేస్తున్నా, అది కూడా చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకొక చిన్న విషయం, ఈ వీడియో కూడా ప్లేలిస్ట్లో అన్ని వీడియోస్ లాగానే చాలా ఎలాబరేట్గా అందరికీ అర్థమయ్యే విధంగా ఉంటుంది. సో మీకు ఏదైనా డిస్కషన్ ఆల్రెడీ అర్థమైపోయి ఇంకా డిస్కషన్ నడుస్తుంది అనుకుంటే మీరు నెక్స్ట్ టైం స్టాంప్కి వెళ్ళిపోయి నెక్స్ట్ కాన్సెప్ట్ వినియండి. చలో లెట్స్ గో టు ద వీడియో. కౌంట్ అరే అనే డేటా స్ట్రక్చర్ విషయానికి వస్తే, అది అరేలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ కౌంట్ స్టోర్ చేసుకోవడానికి పనికొస్తుంది, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ 0 అనే ఎలిమెంట్ తీసుకుంటే ఈ అరేలో 0 అనే ఎలిమెంట్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది అని స్టోర్ చేసుకోవడానికి మనం కౌంట్ అరేని వాడతాం. అయితే ఇట్లాంటి డేటా స్ట్రక్చర్ మనం ఫస్ట్ టైం చూస్తలేదు. ఆల్రెడీ ఒక డేటా స్ట్రక్చర్ గురించి డిస్కస్ చేసాం, ఏదైతే ఎగ్జాక్ట్ సేమ్ థింగ్ అచీవ్ చేయగలుగుతుందో, రైట్? అదే హ్యాష్ మ్యాప్. అయితే కౌంట్ అరే ఆల్మోస్ట్ హ్యాష్ మ్యాప్ లాగానే పనిచేస్తుంది. అండ్ హ్యాష్ మ్యాప్ ఎట్లా పనిచేస్తుంది అనేది మనం సపరేట్ వీడియోలో ఆల్రెడీ డిస్కస్ చేసినాం. మీరు ఒకవేళ చూసి రాకపోతే అది చూసారండి, చాలా హెల్ప్ అవుతుంది ఈ డిస్కషన్లో, రైట్? సో హ్యాష్ మ్యాప్ అనేది ఏం చేస్తుంది? ఫస్ట్ నేను ఈ హ్యాష్ మ్యాప్ అనేది ఏం చేస్తుందో ఇక్కడ చేసి చూపిస్తాను, రైట్? నేను ఈ ఎలిమెంట్స్ అన్నిటినీ కౌంట్తో సహా స్టోర్ చేసుకోవాలన్నప్పుడు హ్యాష్ మ్యాప్లో ఎట్లా స్టోర్ చేసుకుంటా? ఫస్ట్ ఎలిమెంట్ నుంచి స్టార్ట్ చేస్తా. 0 అనే ఎలిమెంట్ చూసిన. 0 అనే ఎలిమెంట్ ఆల్రెడీ హ్యాష్ మ్యాప్లో ఉందా? హ్యాష్ మ్యాప్ ఎంటీ ఉంది కాబట్టి లేదు, రైట్? సో 0 అనే ఒక కీ క్రియేట్ చేసుకుంటా. అండ్ దానికి కౌంట్ ఏం పెట్టుకుంటా? ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి 1 పెట్టుకుంటా. నెక్స్ట్ 2 అనే ఎలిమెంట్ తీస్తున్నా, రైట్? 0 అయిపోయింది, 2 అనే ఎలిమెంట్కి వచ్చిన. 2 ఎన్నిసార్లు ఉంది? ఇప్పటివరకు ఉందా హ్యాష్ మ్యాప్లో? లేదు, రైట్? యాజ్ అ కీ లేదు. సో ఒక కీ క్రియేట్ చేసుకొని మళ్ళీ 1 టైం వచ్చింది అని చెప్తున్నా. సో 2 అనే కీకి 1 అనే వాల్యూ ఇస్తున్నా, రైట్? ఇక్కడ హ్యాష్ మ్యాప్లో మనం ఏం చేస్తున్నాము అంటే, కౌంట్స్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వాల్యూస్ లాగా స్టోర్ చేసుకుంటున్నాం. నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి కీస్ లాగా స్టోర్ చేసుకుంటున్నాం. సేమ్ థింగ్ రిపీట్ చేద్దాం. 1 ఒక్కసారి వచ్చింది, ఇప్పుడే ఫస్ట్ టైం 1 క్రియేట్ చేసిన. 3 వచ్చింది, 3కి 1 వాల్యూ ఇచ్చిన. ఇప్పుడు చూడండి, ఇక్కడ వరకు అయిపోయింది. ఇక్కడ నేను ప్రాసెస్ చేస్తున్నా. 0 అనే ఎలిమెంట్ ఆల్రెడీ కీగా ఉందా హ్యాష్ మ్యాప్లో? ఉందా అని అడిగినప్పుడు ఏం చెప్తుంది? హ్యాష్ మ్యాప్ ఉంది అని చెప్తుంది. సో కొత్తగా క్రియేట్ చేయని అవసరం లేదు, అదే కీలో ఆల్రెడీ ఒకసారి ఉందంట, ఇంకోసారి వచ్చింది అని చెప్పాలి దానికి. సో నేను కౌంట్ ఏం చేస్తా? 1 నుంచి 2 చేస్తా, రెండోసారి కూడా కనిపించింది కాబట్టి, రైట్? సేమ్ థింగ్ మళ్ళీ 3 రెండోసారి కనిపించింది, 2 చేస్తా. 1 రెండోసారి కనిపించింది, అది కూడా 2 చేస్తా. 2 రెండోసారి కనిపించింది, వా, అన్నీ ఈక్వల్గా పంచుకుంటున్నాయి, రైట్? సో అన్ని 2 టైమ్స్ కనిపించినాయి ఇక్కడికి వచ్చేసరికి. దాని తర్వాత మళ్ళీ ఇంకో 2 1 ఉంది. సో ఆ రెండింటి కౌంట్స్ నేను 3 చేసేస్తాను, రైట్? ఆ రెండింటి కౌంట్స్ నేను 3 చేసేస్తాను. ఇప్పుడు మనం ఇక్కడ నోటీస్ చేస్తే అన్ని ఎలిమెంట్స్ కీస్గా స్టోర్ అయినాయి అండ్ వాటి వాల్యూస్ అన్నీ వాటి కౌంట్స్ అయి ఉన్నాయి, రైట్? సో 0 ఈ అరేలో 2 టైమ్స్ వచ్చింది, 2 ఈ అరేలో 3 టైమ్స్ వచ్చింది, 1 ఈ అరేలో 3 టైమ్స్ వచ్చింది, 3 ఈ అరేలో 2 టైమ్స్ వచ్చింది అని నేను హ్యాష్ మ్యాప్ని యూజ్ చెప్పగలుగుతా. నేను ఇంకొకసారి సెర్చ్ చేసేటప్పుడు ఈ అరేని వాడాల్సిన అవసరం లేదు. సేమ్ థింగ్ని నేను కౌంట్ అరేని వాడి ఎట్లా అచీవ్ చేస్తానో చూద్దాం, ఓకే? సో కౌంట్ అరేలో మనం ఏం చేస్తాము అంటే, మేజర్లీ ఈ అప్రోచ్ అనేది ఓన్లీ స్మాల్ రేంజెస్కి మాత్రమే యూజ్ చేస్తాం. రేంజ్ అంటే ఏంది? ఆల్రెడీ మీరు మ్యాథ్లో తెలుసుకొని ఉంటే, రేంజ్ ఇస్ ద లార్జెస్ట్ నంబర్ మైనస్ ద స్మాలెస్ట్ నంబర్ ఇన్ ద అరే. సో ఇక్కడ రేంజ్ ఏంది ఈ అరేలో? విచ్ ఇస్ ద హైయెస్ట్ నంబర్ ఆర్ లార్జెస్ట్ నంబర్ 3 మైనస్ ద స్మాలెస్ట్ నంబర్ 0. రేంజ్ అనేది 3 ఉంది. మనకు చాలా ప్రాబ్లమ్స్లో రేంజ్ 100, 150, 250 అట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వీ కెన్ డెఫినెట్లీ గో ఫర్ దిస్ అప్రోచ్. అండ్ ఈ అప్రోచ్ ఎందుకు హ్యాష్ మ్యాప్ కంటే బెటర్, హ్యాష్ మ్యాప్ ఆల్రెడీ ఉన్నప్పుడు కౌంటరే ఎందుకు వాడుతున్నాము అనేది ఇంకొకసారి నేను నెక్స్ట్ స్లైడ్లో డిస్కస్ చేస్తా. ఇప్పుడు వచ్చేసరికి మనం కౌంటరే ఎట్లా పనిచేస్తుందో డిస్కస్ చేద్దాం. అయితే కౌంటరే మనం చేసే ముందర, ఈ అప్రోచ్ స్టార్ట్ చేసే ముందర మనం ఒక అరే క్రియేట్ చేసుకోవాలి. బట్ వాట్ సైజ్? సో మనం ఒక అరే క్రియేట్ చేసుకొని అందులో ఈ కౌంట్లను స్టోర్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం. ఏ సైజ్తో క్రియేట్ చేస్తాం అరేని? ఈ అరే సైజ్ ఏముంటుంది అంటే రేంజ్ ప్లస్ 1 ఉంటుంది. రేంజ్ ప్లస్ 1 సైజ్ తోటి అరే క్రియేట్ చేస్తాం. ఇక్కడ రేంజ్ 3 కాబట్టి 4 సైజ్ తోటి నేను ఆల్రెడీ అరేని క్రియేట్ చేసి పెట్టిన, రైట్? ఇది రేంజ్ ప్లస్ 1 అనే నెంబర్ మీరు ఏం గుర్తుపెట్టుకోని అవసరం లేదు. బేసిక్గా
ఈ అన్ని నెంబర్లు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ ఫిట్ అయ్యేటట్టు చూసుకోవాలి. సో ఇక్కడ ఎన్ని నెంబర్లు ఉంటాయి? 0, 1, 2, 3, 4 నెంబర్స్ ఉంటాయి, రైట్? రేంజ్ ప్లస్ 1 అనేది నెంబర్ ఆఫ్ నెంబర్స్ అనమాట. ఆ నెంబర్స్ అన్ని ఫిట్ అయ్యేటట్టు మనం ఒక అరేని క్రియేట్ చేసుకుంటాం, రైట్? యూనిక్ ఎలిమెంట్స్ అనేవి, యూనిక్ నంబర్స్ అనేవి ఫిట్ అయ్యేటట్టు ఒక అరే క్రియేట్ చేసుకుంటాం. ఇప్పుడు మనం ఏం చేస్తాము? ఇప్పుడు మనం హ్యాష్ మ్యాప్ లాజిక్నే మనం క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాం. మనం హ్యాష్ మ్యాప్ వాడుతున్నప్పుడు జీరోని తీసుకెళ్ళి స్టోర్ చేయమంటే హ్యాష్ మ్యాప్ ఎక్కడో స్పెసిఫిక్ ప్లేస్లో పెడుతుందని చెప్పాం, రైట్? ఆ వీడియోలో ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో జీరోని స్పెసిఫిక్ ప్లేస్లో పెడుతుంది, 2ని స్పెసిఫిక్ ప్లేస్లో పెడుతుంది దాని వాల్యూతో సహా. సో ఇక్కడ మనకి ఆ స్పెసిఫిక్ ప్లేస్ ఏదో తెలియదు, రైట్? కానీ హ్యాష్ మ్యాప్ని అడిగితే అది తెచ్చిస్తుందని మాత్రం తెలుసు, ఆ స్పెసిఫిక్ ప్లేస్కి వెళ్ళి తెచ్చిస్తుందని మాత్రం తెలుసు. కౌంట్ అరేలో మనం ఏం చేయడానికి ట్రై చేస్తున్నాము అంటే ఆ స్పెసిఫిక్ ప్లేస్ని కూడా మనమే డిసైడ్ చేస్తాం. సో ఇప్పుడు ఏం చేస్తున్నామో చూడండి. 0 అనే ఎలిమెంట్ ఉంది, ఇది అన్నిటికంటే చిన్న ఎలిమెంట్, రైట్? సో 0కి సంబంధించిన వాల్యూస్ అన్ని నేను ఇక్కడ స్టోర్ చేసుకుంటాను. సో కౌంట్ అరేలో బేసిక్గా వాల్యూ అనేది కౌంటే కాబట్టి దానికి సంబంధించిన కౌంట్ అనేది ఇక్కడ స్టోర్ చేసుకుంటాం. 1కి సంబంధించిన కౌంట్ ఇక్కడ స్టోర్ చేసుకుంటాం, 2కి సంబంధించింది ఇక్కడ, 3కి సంబంధించింది ఇక్కడ. సో ఇంక్రీజింగ్ ఆర్డర్లో నెంబర్స్ని అసైన్ చేసుకున్నా. సో 0కి సంబంధించినంత ఇక్కడ, 1కి సంబంధించినంత ఇక్కడ, 2కి, 3కి, రైట్? ర్యాండమ్ ఆర్డర్ కాదు, 0, 1, 2, 3 అన్ని లైన్గా స్టోర్ చేసుకుంటూ వెళ్తున్నా. సో ఇప్పుడు ఇక్కడ ఇట్లా స్టోర్ చేసుకోవాలనుకున్నప్పుడు నేను ఎట్లా ఈ గోల్ని అచీవ్ చేస్తానో చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 0 అనే నెంబర్ దొరికింది, దాని కౌంట్ ఇప్పుడు 1 అయింది, ఆర్ 0 అనే నెంబర్ దొరికింది, రైట్? ఇది ఆల్రెడీ కౌంట్ అరేలో ఉందా అంటే కౌంట్ అరేలో ఫస్ట్ మనం ఏం చేస్తాము అంటే అన్ని 0 పెట్టుకుంటాం. ఏది ఇప్పటివరకు కనిపించలేదు నాకు అని చెప్తున్నాము అన్నమాట. కౌంట్ ఆఫ్ ఆల్ ద యూనిక్ ఎలిమెంట్స్ ఇస్ 0, రైట్? సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నా, 0 ఫస్ట్ టైం కనిపించినప్పుడు 0 ఎక్కడ పెడుతున్నా అనే పొజిషన్కి వెళ్ళినా. 0 ఇక్కడ, 0కి సంబంధించిన వాల్యూస్ అన్ని ఆర్ కౌంట్ అనేది ఇక్కడ స్టోర్ చేస్తున్నా. సో 0కి సంబంధించిన కౌంట్ ఇక్కడ స్టోర్ చేస్తున్నా కాబట్టి నేను జస్ట్ మీకు రెఫరెన్స్ కోసం రాసుకుంటా. ఇన్ దిస్ ప్రాబ్లమ్ ఇట్ టర్న్డ్ అవుట్ టు బి, ఎక్కడైతే మనం 0 పొజిషన్ పెడుతున్నామో దాని ఇండెక్స్ కూడా 0నే ఉంది. ప్రతి దాంట్లో అట్లా ఉండని అవసరం లేదు. నేను దాని గురించి డిస్కస్ చేస్తాను నెక్స్ట్ ఎగ్జాంపుల్లో. బట్ ఫస్ట్ ఎగ్జాంపుల్లో మనం ఏం చేస్తున్నాం, 0కి సంబంధించిన కౌంట్ ఇక్కడ స్టోర్ చేస్తున్నాం కాబట్టి అక్కడికి వెళ్ళి చూస్తాం 0 ఇప్పటివరకు ఎన్నిసార్లు ఉంది అని చెప్పేసి. అదేం చెప్తుంది, 0 టైమ్స్ ఉంది, ఇప్పటివరకు 0 అనేది అయితే నేను ఎలిమెంట్ చూడలేదు అని చెప్తుంది కౌంటర్. అప్పుడు మనం ఏం చేస్తాం, 0 అనే ఎలిమెంట్ ఇప్పుడు నేను చూసినా, సో ఒక కౌంట్ పెంచు అని చెప్తాం. 1 చేసేసినాం. నెక్స్ట్ ఏం చేస్తాం, 2 అనే ఎలిమెంట్ చూసినాం. 2 అనే ఎలిమెంట్ చూసినప్పుడు 2 అనే ఎలిమెంట్ ఎక్కడ దాని కౌంట్ స్టోర్ చేస్తున్నాం, ఇక్కడ, రైట్? ఆ పొజిషన్కి వెళ్తాం. ఆ పొజిషన్కి వెళ్ళి నీ కౌంట్ ఎంత అని అడుగుతాం. అదేం చెప్తుంది, 0 అని చెప్తుంది, దాన్ని 1 చేస్తాం. ఆ తర్వాత ఏం ఎలిమెంట్ వచ్చింది, 1 అనే ఎలిమెంట్ వచ్చింది, 1 కౌంట్ కూడా 1 చేస్తాం, రైట్? ఆ తర్వాత 3 అనే ఎలిమెంట్ వచ్చింది, 3 కౌంట్ కూడా 1 చేస్తాం. అండ్ దెన్ ఇక్కడ వరకు ప్రాసెస్ చేసినాం కదా, మిగతా అన్ని ప్రాసెస్ చేసుకుంటూ పోతే 0 మళ్ళీ సెకండ్ టైం వచ్చింది, 0, 2 అవుద్ది. 3 2 టైమ్స్ వచ్చింది, సో దీన్ని కూడా 2 చేస్తాం, దీన్ని కూడా 2 చేస్తాం. 1 కూడా వచ్చింది దాని తర్వాత, ఆ తర్వాత 2 కూడా వచ్చింది కాబట్టి దీన్ని కూడా 2 చేస్తాం. ఆ తర్వాత ఇంకో 2 ఎలిమెంట్స్ మిగిలి ఉన్నాయి, 2 and 1, అవి కూడా ప్రాసెస్ చేస్తే 2 ఎన్నిసార్లు వచ్చింది అంటే లాస్ట్కి 3 టైమ్స్ స్టోర్ చేసుకుంటాం. అండ్ ఇక్కడ 1 ఎన్నిసార్లు వచ్చింది అంటే 3 టైమ్స్ స్టోర్ చేసుకుంటాం. అయితే హ్యాష్ మ్యాప్ని కౌంట్ అరేని ఇప్పుడు కంపేర్ చేయండి మీరు. ఆర్ దే స్టోరింగ్ ద సేమ్ వాల్యూస్? 0 అనే కీలో 2 నెంబర్ స్టోర్ అయ్యి ఉంది, 2 అనే కీలో 3 కౌంట్ ఆర్ వాల్యూ స్టోర్ అయ్యి ఉంది, 1లో 3 అండ్ 3లో 2. సేమ్ థింగ్ ఇక్కడ కూడా రిపీట్ అవుతుంది. సో మనం హ్యాష్ మ్యాప్ని వాడి అండ్ కౌంట్ అరేని వాడి సేమ్ లాజిక్ అనేది అచీవ్ చేయగలుగుతున్నాం. ఆ కౌంట్ అనేది సేమ్గా స్టోర్ చేయగలుగుతున్నాం. అండ్ నెక్స్ట్ టైం ఎవరైనా 2 కౌంట్ ఎంత అని అడిగితే నేను అన్ని ఈ అరే అంతా సెర్చ్ చేయనవసరం లేదు. 2 ఎన్నిసార్లు వచ్చింది ఈ అరేలో అన్నప్పుడు హ్యాష్ మ్యాప్లో అయితే నేను ఏం చేస్తా, హ్యాష్ మ్యాప్కి 2 అనే కీ ఇచ్చి అందులో ఎన్ని వాల్యూస్ ఎన్నిసార్లు దానిలో వాల్యూ ఎంత అని చెప్పేసి అడుగుతా అనమాట. సో దీనిలో వాల్యూ ఎంత అంటే 3 అని చెప్పేసి చెప్తుంది, అదే నా కౌంట్ అని నాకు తెలుసు, రైట్? ఇక్కడ ఏం చేస్తా, 2 అనే పొజిషన్, నేను 2 అనే నెంబర్ కౌంట్ని ఎక్కడ స్టోర్ చేసుకున్నానో స్పెసిఫిక్గా ఆ పొజిషన్కి వెళ్ళి నేను తెచ్చుకుంటాను అన్నమాట కౌంట్ని. అయితే ఇది ఇంక్రీజింగ్ ఆర్డర్లోనే స్టోర్ చేస్తాం ఎప్పుడైనా కానీ, రైట్? సో ఇక్కడ ఈ అరే ఇండెక్సెస్తో ఈక్వల్ అయింది మనం స్టోర్ చేసే ప్యాటర్న్. నెక్స్ట్ ఎగ్జాంపుల్లో ఇంకే ప్యాటర్న్లో స్టోర్ చేయగలుగుతామో చూద్దాం. సో సెకండ్ ఎగ్జాంపుల్ చూసేద్దాం. ఇక్కడ అర్థమైందా అనేదో రాస్తుంది, మీకు అర్థమైందా? ఓకే, ఎనీ విచ్ వేస్ మనకు ఒక స్ట్రింగ్ ఉంది, రైట్? ఈ స్ట్రింగ్లో ఉన్న లెటర్స్వి కౌంట్స్ నేను స్టోర్ చేసుకోవాలి కౌంట్ అరేలో. అయితే స్ట్రింగ్ కంటే పెద్ద కౌంట్ అరే క్రియేట్ చేసిన నేను ఇక్కడ. మీరు టెన్షన్ పడకండి, అర్థమైపోతుంది ఏం చేస్తున్నామో.
సో ఫస్ట్ థింగ్ ఇక్కడ లీస్ట్ లెటర్ ఏంది ఆర్ స్మాలెస్ట్ లెటర్ ఏంది ఏ, రైట్. బిగ్గెస్ట్ లెటర్ ఏంది టైం పడుతుంది తెలుసుకోవడానికి, నేను ఆల్రెడీ తెలుసు కాబట్టి చెప్పేస్తా, ఆర్, రైట్. ఆర్ ఇస్ ద హైయెస్ట్ లెటర్, ఏ ఇస్ ద స్మాలెస్ట్ లెటర్. సో నేను కౌంటర్ అని ఏ నుంచి ఆర్ వరకు క్రియేట్ చేస్తే సరిపోయేది, రైట్. యాక్చువల్ లాజిక్ ప్రకారం ఆర్ వరకు క్రియేట్ చేస్తే సరిపోయేది. బట్ స్ట్రింగ్స్లో మనం ఏం చేస్తాము అంటే ఇన్ జనరల్గా రేంజ్ క్యాలిక్యులేట్ చేసి ఇవన్నీ చేసే వాళ్ళు స్ట్రింగ్స్లో మాత్రమే, అది కూడా స్మాల్ లెటర్ స్ట్రింగో లేకపోతే క్యాపిటల్ లెటర్ స్ట్రింగో ఉంది అని చెప్పినప్పుడు ఇది దానికే వాడతాము. స్పెషల్లీ స్మాల్ కానీ క్యాపిటల్ కానీ అని చెప్పినప్పుడు మనం ఏం చేస్తాం, ఏ టు జెడ్ క్రియేట్ చేసి పెట్టుకుంటాం, అవసరం పడితే వాడతాం, లేకపోతే లైట్ తీసుకుంటాం, రైట్. ఇక్కడ నేను జీరోలు పెట్టడం మర్చిపోయినా, బట్ మేక్ షూర్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ జీరో హియర్, రైట్. కౌంట్ ఏరియాలో అన్ని కౌంట్లు జీరో చేసేస్తాం. ఫస్ట్ ఏ కౌంట్ జీరో, బి కౌంట్ జీరో, సి కౌంట్ జీరో, జెడ్ కౌంట్ జీరో, వై కౌంట్ జీరో, అన్ని జీరోసే, ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, మీకు అర్థమైంది అనుకుంటే ఇక్కడ నేను చెప్పిన లాజిక్ ఏఆర్ ఎందుకు చేస్తలేమో చేయొచ్చు, ఏఆర్ వరకు ఆపేసేయచ్చు, ఏ నుంచి ఆర్ వరకు, ఇట్ డజంట్ మ్యాటర్. మీరు అవి పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఏం ఫరక్ పడదు. బట్ జస్ట్ యూనో ఆల్ఫాబెట్ అంతా క్రియేట్ చేసి పెట్టుకుంటే ఎలాంటి ప్రాబ్లం అయినా నేను సాల్వ్ చేయగలుగుతా స్ట్రింగ్స్కి సంబంధించింది, రైట్. అందుకు నేను ఏ టు జెడ్ క్రియేట్ చేసుకుంటా ఇన్ జనరల్, మీరు కూడా అట్లే చేసుకోవచ్చు, బికాస్ దిస్ ఇస్ జస్ట్ 10 spaces extra and it doesn't matter, okay. Now coming back to the problem, ఇప్పుడు నేను ఏం చేయాలి, ఏ కౌంట్ బి కౌంట్ స్టోర్ చేసుకునేటట్టు ట్రై చేయాలి, రైట్. సో నేను ఏం చేస్తున్నా, ఏకి సంబంధించిన కౌంట్ అన్ని ఈ ఫస్ట్ ఎలిమెంట్లో స్టోర్ చేస్తున్నా, బికి సంబంధించిన సెకండ్లో, సికి సంబంధించిన థర్డ్లో, డికి సంబంధించింది ఫోర్త్లో, అండ్ జెడ్కి సంబంధించిన 26లో. ఇక్కడ నేను ఇందాక చెప్పిన పాయింట్, ఇందాక స్ట్రెస్ చేస్తూ వచ్చిన పాయింట్ ఏంది, ఏ అనేది ఈ ఇండెక్స్తో ఈక్వల్ అవ్వనవసరం లేదు, రైట్. ఇండెక్స్ జీరో దీంది, బట్ మనం ఆ పొజిషన్ని ఏకి ఫిక్స్ చేసుకున్నాం, ఏ కోసం వాడదామని ఫిక్స్ చేసుకున్నాం, ఓకే. సో ఇట్లా మనం ఫిక్స్ చేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు వెళ్ళి కౌంట్స్ రాసేద్దాం. ఏ కౌంట్ ఎంత, 0 ఉంటే 1 అయింది, ఆర్ కౌంట్ 1 అయింది, డి కౌంట్ 1 అయింది, హెచ్ కౌంట్ 1 అయింది, ఏ కౌంట్ ఆల్రెడీ 1 ఉంది, సో 2 చేస్తున్నాం. సో మీరు ఒకటి కరెక్ట్గా గమనించండి, నేను ఏ కౌంట్ ఏంది అన్నప్పుడు అక్కడికో పోతలేను ఆర్ ఇట్లా వెతుకుతలేను, రైట్. ఏకి సంబంధించిన స్పెసిఫిక్ స్పాట్ ఉంది, హ్యాషింగ్ లాగానే ఏకి సంబంధించిన స్పెసిఫిక్ స్లాట్ ఉంది, ఆ స్లాట్లో పోయి దాన్ని కౌంట్ పెడుతున్నా. నెక్స్ట్ టైం ఎవరైనా ఏ కౌంట్ ఎంత అని అడిగినప్పుడు స్పెసిఫిక్ ఆ స్లాట్లోకి వెళ్ళి తీసుకొస్తా, హ్యాషింగ్ లాగానే, రైట్. సేమ్ థింగ్ అదే చేస్తున్నా, హ్యాష్ మ్యాప్ లాగానే ఏకి సంబంధించిన వాల్యూస్ ఇక్కడ పెట్టుకుంటున్నా, అడిగినప్పుడు ఇక్కడ నుంచే తెచ్చిస్తా 2 అని చెప్పేసి. సో నన్ను ఇప్పుడు ఎవరైనా ర్యాండమ్గా హెచ్ కౌంట్ ఎంత ఇప్పటి వరకు అని అడిగాను అనుకోండి, నేను స్పెసిఫిక్గా ఇట్లా వెతుక్కుంటూ పోనవసరం లేదు, అరే అంతా ఓ ఆఫ్ అయిన అప్రోచ్ కాదు ఇది, రైట్. డైరెక్ట్గా హెచ్ అనే స్లాట్ ఎక్కడ ఉందో తెలుసు కాబట్టి అక్కడికి వెళ్ళి ఇదిగో హెచ్ నెంబర్లు ఎంత, హెచ్ కౌంట్ ఎంత అని చెప్పేసి తెచ్చిస్తా, అది ఓ ఆఫ్ 1 అప్రోచ్ అవుతుంది, రైట్. ఇంకొంచెం డెప్త్లో డిస్కస్ చేద్దాం, ఫస్ట్ కంప్లీట్ చేసేద్దాం. సో ఏ 2 టైమ్స్ వచ్చింది, ఎమ్ ఎన్నిసార్లు వచ్చింది, 1 టైం వచ్చింది, ఏ 3 టైమ్స్ అయింది అప్పుడే, రైట్. ఐ 1 టైం, ఎన్ 1 టైం, డి 2 టైమ్స్, ఓకే కనిపిస్తుందా, డి 2 టైమ్స్, అండ్ దెన్ హెచ్ ఎన్ని టైమ్స్, హెచ్ ఆల్రెడీ ఒకసారి వచ్చింది, రెండోసారి, ఏ అయితే 4 సార్లు. మన తెలుగు డైలాగ్లలో ఏలు ఎక్కువ ఉంటాయి ఏంటి, బట్ ఓకే లెట్స్ మూవ్ ఆన్. సో ఇక్కడ ఉన్నాం, డిహెచ్ఏ అయిపోయింది, ఆర్ఏ జేఏ మిగిలింది, రైట్. ఆర్ 2 సార్లు, ఏ వచ్చినప్పుడు 5, జే వచ్చినప్పుడు ఇంకోటి, అండ్ దెన్ ఏ వచ్చినప్పుడు 6. సో ఇది కౌంటరే అనమాట, మనం ఆల్రెడీ కౌంటరే క్రియేట్ చేసేసినాం. ఇప్పుడు అర్థమైందా. సో ఏ ఎన్నిసార్లు ఉంది అని అడిగితే నేనేం చెప్తా, ఇక్కడికి వెళ్ళి స్పెసిఫిక్ స్లాట్ నుంచి 6 అని చెప్తా. ఎం ఎన్నిసార్లు ఉంది అని అడిగితే ఏం చెప్తా, ఎం స్పెసిఫిక్ స్లాట్కి వెళ్ళి 1 టైం అని చెప్తా. కే ఎన్నిసార్లు ఉంది అని అడిగితే ఏం చెప్తా, అక్కడ వెతకని అవసరం లేదు, కిందికి వెళ్ళి కే ఎక్కడ ఉంది, కేకి సంబంధించిన దాంట్లో ఏముంది, ఏం లేదు, అంటే 0 అని అర్థం, రైట్. సో ఇట్లా నేను హ్యాషింగ్ అప్రోచ్ని అచీవ్ చేస్తున్నా, రైట్. స్పెసిఫిక్ పొజిషన్లో పెడుతున్నా, స్పెసిఫిక్ పొజిషన్ నుంచి తీస్తున్నా. అయితే ఇక్కడ ఒక్క థింగ్ ఇంకా మిగిలిపోయింది, ఏంటి అంటే నేను స్పెసిఫిక్ పొజిషన్లో పెడుతున్నా అని చెప్తున్నా, అండ్ అవి అసెండింగ్ ఆర్డర్లో పెడుతున్నా, రైట్. ఏ అనే దగ్గర నుంచి స్టార్ట్ చేసి జెడ్ వరకు అన్ని లైన్గా స్టోర్ చేస్తున్నా. బట్ నాకు ఒక నెంబర్ దొరికింది, లెట్స్ సే ఎన్ అనే నెంబర్ దొరికింది, ఎన్ అనే లెటర్ దొరికింది, రైట్. ఈ ఎన్ అనే లెటర్ అరేలో ఏ ఇండెక్స్లో పెట్టాలని నాకు ఎట్లా తెలుస్తుంది, సడన్గా చూసినప్పుడు ఎట్లా తెలుస్తుంది, రైట్. ఎన్ అనే లెటర్ కౌంట్ అనేది ఏ ఇండెక్స్లో ఉంది అని తెలుసుకోవడానికి ఒక ఫార్ములా ఉంటుంది కౌంట్ ఎరేలో, రైట్. సో కౌంట్ ఎరే క్రియేట్ చేస్తున్నప్పుడు
వాట్ ఈస్ ద సైజ్? సైజ్ గురించి మనం ఏం మాట్లాడుకున్నాం? స్పెసిఫిక్గా ఇప్పుడు మనం ఓన్లీ స్ట్రింగ్స్ గురించి మాట్లాడుకుంటే కౌంట్ అరే నేను 26 సైజ్ తోటి క్రియేట్ చేస్తున్నాను, రైట్? అన్ని లెటర్స్ కోసం క్రియేట్ చేసేస్తున్నాను. అండ్ కౌంట్ అరేలో ఏదైనా ఎలిమెంట్ ఇండెక్స్ కావాలి అంటే ఆ ఎలిమెంట్ని తీస్తాం, ఆ లెటర్ని తీస్తాం. సో లెటర్ లెట్సే లెటర్ అని అందాం దాన్ని. లెటర్ నుంచి ఏని మైనస్ చేయాలి, ఏ అనే లెటర్ని మైనస్ చేయాలి. లెటర్స్ ఎట్లా మైనస్ చేస్తాయి అంటే ఆస్కే వాల్యూస్ ఉంటాయి. దాని గురించి సపరేట్ డిస్కషన్ ఎక్కడో పెట్టుంటా నేను ఏదో వీడియోలో. నేను ఒకవేళ దాన్ని ఐ బటన్లో పెడతా. బట్ సింపుల్గా ఏమవుతుందో చెప్తా. సో ఈ లెటర్ ఏ అయింది అనుకోండి, ఈ లెటర్ ఏ అయితే ఏ మైనస్ ఏ ఏమవుతుంది? 0 అవుతుంది. సో 0th పొజిషన్లో ఆర్ 0th ఇండెక్స్లో స్టోర్ చేయాలని అర్థం. 0th ఇండెక్స్లోనే స్టోర్ చేస్తున్నామా ఏకి సంబంధించిన వాల్యూస్ని, రైట్? డస్ దట్ మేక్ సెన్స్? నెక్స్ట్ ఎన్ అనేది చూస్తా అన్నా కదా, ఎన్ మైనస్ ఏ చేస్తా, రైట్? ఎన్ మైనస్ ఏ చేసినప్పుడు ఏమొస్తుంది? ఎన్ ఆస్కే వాల్యూ ఎంతో ఉంటుంది, ఏ ఆస్కే వాల్యూ ఎంతో ఉంటుంది. అవి రెండు సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఐ థింక్ 14 వస్తుంది, రైట్? అండ్ 14th ఇండెక్స్లో ఉంటుంది చూడండి కావాలంటే. 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 కౌంట్ అరే అని చెప్పి కౌంటింగ్ నేర్పిస్తున్నా. ఓకే, 13 ఉంటుందంట, 13th ఇండెక్స్లో ఉంటుంది, రైట్? ఎన్ మైనస్ ఏ చేసినా కావాలంటే ఆస్కీ వాల్యూస్ చెక్ చేసుకొని రండి మీరు. ఆస్కీ వాల్యూస్ అని ఉంటాయి మన దగ్గర, ఇంటర్నెట్లో ఒక చార్ట్ ఉంటుంది. ఆ వాల్యూస్ చూడండి, ఈ 2 క్యారెక్టర్లవి. ఆ 2 క్యారెక్టర్లు మైనస్ చేస్తే 13 వస్తుందా రావట్లేదా నాకు కింద కామెంట్స్లో చెప్పండి. ఓకే, సేమ్ థింగ్ ఇఫ్ ఐ రిపీట్ విత్ ఈ అనేది ఉందా? ఈ లేదా? ఓకే, హెచ్కి రిపీట్ చేద్దాం. హెచ్ ఆస్కై మైనస్ ఏ ఆస్కై చేసినప్పుడు ఎంత రావాలి? సో 7 వస్తుంది అనుకుంటా, రైట్? 7 వస్తుంది. సో 7th ఇండెక్స్లో దాన్ని తీసుకెళ్ళి పెట్టేస్తాం, రైట్? సేమ్ బి ఆస్కే తీస్తే 1 వస్తుంది, 1లో పెడుతున్నాం. మీకు అర్థమైంది అనుకుంటున్నా, పాయింట్ అర్థమైంది అనుకుంటున్నా. ఏ ఆస్కేలో పెడుతున్నాం అనేది ఎట్లా తెలియాలి అంటే ఏ స్పెసిఫిక్ పొజిషన్లో పెడుతున్నాం అనేది ఎట్లా తెలియాలి? ఈ లెటర్కి సంబంధించిన వాల్యూస్ ఆర్ ఈ లెటర్కి సంబంధించిన కౌంట్ అంటే జస్ట్ డూ లెటర్ మైనస్ ఏ. మనకు ఒక లెటర్ దొరికింది, సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఒక లెటర్ దొరికింది, ఆ లెటర్ని మైనస్ ఏ చేస్తున్నాం, మైనస్ స్మాలెస్ట్ లెటర్ చేస్తున్నాం, రైట్? స్ట్రింగ్స్కి సంబంధించి వచ్చేసరికి మైనస్ స్మాలెస్ట్ లెటర్ విచ్ ఇస్ ఏ, రైట్? సో లెటర్ మైనస్ ఏ చేస్తాం, రైట్? ఒకవేళ నార్మల్ వేరే అరేస్లో మనం కౌంట్ అరే తీసుకుంటున్నట్టయితే అప్పుడు మనం స్మాలెస్ట్ నెంబర్తో మైనస్ చేసేస్తాం. స్మాలెస్ట్ నెంబర్ని మైనస్ చేస్తాం మన ఎలిమెంట్ నుంచి, దాంతో మనకి మన ఇండెక్స్ వస్తుంది, రైట్? ఐ హోప్ దిస్ మేక్స్ సెన్స్ టు యూ. ఎలిమెంట్ని స్మాలెస్ట్ నెంబర్తో మైనస్ చేస్తే మనకి దానికి సంబంధించిన హ్యాష్ వస్తుంది. అండ్ అట్లా మనం ఆ హ్యాష్ ఆ వాల్యూస్లో ఆ స్పెసిఫిక్ పొజిషన్లోనే మనం మన కౌంట్ని స్టోర్ చేసుకుంటాం, ఇంక్రీజ్ చేస్తాం, డిక్రిమెంట్ చేస్తాం, అడిగినప్పుడు అక్కడి నుంచే తెచ్చిస్తాం. హ్యాషింగ్ అండ్ కౌంటరేస్కి డిఫరెన్స్ డిస్కస్ చేసే ముందర నేను ఇండెక్స్ అనే కాన్సెప్ట్ని ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ తోటి క్లియర్గా చెప్పేద్దాం అనుకుంటున్నా. ఒకవేళ మీరు ఏ నెంబర్ని ఏ ఇండెక్స్లో స్టోర్ చేసుకున్నాం అనేది క్లారిటీ ఉంటే నెక్స్ట్ కాన్సెప్ట్స్కి వెళ్ళిపోండి, నెక్స్ట్ టైం స్టాంప్ ఉంటుంది. ఒకవేళ మీకు క్లారిటీ ఇంకా లేకపోతే ఈ డిస్కషన్ తర్వాత మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది, వినండి. సో ఫస్ట్ నేను ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ని ఇక్కడ కౌంట్ అరేస్లో స్టోర్ చేసుకోవాలి. నేను 9 అనే ఎలిమెంట్ని చూశాను, రైట్? 9 అనే ఎలిమెంట్ని నేను అరేలో ఏ ఇండెక్స్లో స్టోర్ చేయాలి అనేది ప్రోగ్రామాటిక్గా ఎట్లా చెప్పాలి, రైట్? సో ఫస్ట్ నేను 9 అనే ఎలిమెంట్ని తీసుకొని మైనస్ లీస్ట్ నెంబర్ చేస్తాను. ఇందులో లీస్ట్ నెంబర్ ఏంది ముందే కనుక్కొని పెట్టుకుంటాం, లీస్ట్ నెంబర్ ఇస్ 4. సో ఈ అరే మొత్తానికి లీస్ట్ నెంబర్ 4. సో 9 - 4 చేసినప్పుడు ఏమొస్తుంది? 5 వస్తుంది. సో 5th ఇండెక్స్లో తీసుకెళ్ళి 9కి సంబంధించిన కౌంట్ని స్టోర్ చేయాలి. సో 5th ఇండెక్స్ ఖాళీ ఉంది కాబట్టి ఇక్కడ 1 అనే నెంబర్ పెట్టుకుంటాం. అర్థమైందా? అది 9కి సంబంధించిన స్లాటే కదా, బట్ ఇండెక్స్ ఎట్లా వచ్చిందో చెప్పిన, రైట్? నెక్స్ట్ 8 - 4 చేస్తాం, ఎంత వచ్చింది? 4 వచ్చింది. సో 4th ఇండెక్స్లో 8కి సంబంధించిన కౌంట్ పెట్టాలి అని అర్థం. 4th ఇండెక్స్లో 8కి సంబంధించిన కౌంట్ పెడతాం. డస్ దట్ మేక్ సెన్స్? సో ఈ నెంబర్కి సంబంధించిన కౌంట్ ఎక్కడ పెట్టాలో మనకు తెలవడానికి అది 4కి సంబంధించిన కౌంట్ ఎక్కడ పెట్టాలి ప్రోగ్రామాటిక్గా, రైట్? 4కి సంబంధించిన కౌంట్ ఎట్లా పెట్టాలి అంటే 4 - 4 చేస్తాం, 0 వస్తుంది. ఇగో 0th ఇండెక్స్లో పెట్టాలి అంట, ఖాళీ ఉంది కాబట్టి 1 పెడుతున్నాం. నెక్స్ట్ 8 అనే నెంబర్ వచ్చింది, మళ్ళీ 8 - 4 ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసినాం, 4 అనే ఇది ఉంది కదా. సో 8 - 4 ఈజ్ 4 కాబట్టి 4th ఇండెక్స్లో పెడతాం. 4th ఇండెక్స్లో ఆల్రెడీ ఒక నెంబర్ ఉంది, దట్ మీన్స్ ఆల్రెడీ 8 ఒకసారి వచ్చింది, ఇప్పుడు ప్లస్ ప్లస్ చేస్తాం ఆర్ ప్లస్ ఈక్వల్ టు 1 చేస్తాం, ఇది 2 అవుతుంది. నెక్స్ట్ 6 వచ్చింది, 6 - 4 ఎంత? 2 కదా, దానికి సంబంధించిన స్లాట్లో పెడతాం.
సో 2 ఇదిలో 1 పెట్టేస్తున్నాం, రైట్? అర్థమవుతుంది కదా ఇండెక్స్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తున్నాము. సో ఆ స్లాట్లో పెట్టేస్తున్నాం. అండ్ 4 మైనస్ 4 అగైన్ 0. సో 0th స్లాట్లో ప్లస్ ప్లస్ చేస్తాం. అండ్ 7 మైనస్ 4 ఎంత వస్తుంది? 3 వస్తుంది. థర్డ్ ఇండెక్స్లో వెళ్ళి స్టోర్ చేయాలి. ఓకే, అండ్ దిస్ 0 5 ఒక్కసారి కూడా రాలేదని అర్థం. ఓకే, అయితే ఇదే కౌంటరే మనం క్రియేట్ చేసేసుకున్నాం. ఇప్పుడు థింగ్ ఏంటి అంటే ఇందులో సెర్చ్ ఎట్లా చేస్తాం. సో ఒకవేళ నన్ను ఎవరైనా వచ్చి 8 ఎన్నిసార్లు వచ్చింది కళ్ళు మూసుకొని చెప్పు అంటే 8 మైనస్ 4 ఎంత అని అడుగుతాం. ఎందుకు? ఎలిమెంట్ మైనస్ లీస్ట్ నెంబర్ కనుక్కోవాలి నేను. 8 మైనస్ 4 ఎంత? 4. సో 4th ఇండెక్స్లో ఉంటుంది చూసుకోవాలి అని చెప్తా. 4th ఇండెక్స్లో 8కి సంబంధించిన కౌంట్ ఉందా? 2 సార్లు ఉంది, రైట్? 2 సార్లు రిపీట్ అవుతుంది. అండ్ 4th ఇండెక్స్లో 2కి సంబంధించిన కౌంట్ ఉంది. సో మనం ఈ కాన్సెప్ట్ని వాడి నెంబర్స్ని స్టోర్ చేస్తాం, కౌంట్ని స్టోర్ చేస్తాం, కౌంట్ని రిట్రీవ్ చేస్తాం, అంతే. హ్యాషింగ్లో చేసేదే ఇక్కడ కూడా ఇదే చేస్తున్నాం. బట్ ఇండెక్స్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తున్నాము అంటే ఎలిమెంట్ మైనస్ లీస్ట్ నెంబర్ చేస్తున్నాం ఇన్ కేస్ ఆఫ్ నంబర్స్, రైట్? అదే మనం స్ట్రింగ్స్లో ఏం చేస్తున్నామో చూద్దాం. ఎగ్జాంపుల్ 2లో స్ట్రింగ్ ఉంది, కల్కి అనే స్ట్రింగ్ ఉంది. సినిమా చూడకపోతే వెళ్ళి చూడండి. ఓకే, యా. సో కే అనే నా దగ్గర కే అనే లెటర్ వచ్చింది. సో కేని మనం మైనస్ ఏ చేస్తాం బికాజ్ ఏ ఇస్ ద స్మాలెస్ట్ ఆల్ఫాబెట్. అండ్ 26 సైజ్ తోటి నేను అరే క్రియేట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ ఏం సైజ్ తోటి క్రియేట్ చేస్తున్నా ఒక్కటి చెప్పడం మర్చిపోయినా. ఇక్కడ ఏం సైజ్ తో క్రియేట్ చేస్తున్నా? రేంజ్ +1, రైట్? రేంజ్ ఏంది? 9 మైనస్ 4 +1. రేంజ్ ఇస్ బిగ్గెస్ట్ నెంబర్ 9 మైనస్ స్మాలెస్ట్ నెంబర్ 4 +1 విచ్ ఇస్ 6. సో 6 సైజ్ తోటి అరే క్రియేట్ చేసిన. ఇక్కడ ఏంటి అంటే ఆల్ఫాబెట్లు 26 ఉంటాయి అని నాకు తెలుసు కాబట్టి 26 సైజ్ తోటి క్రియేట్ చేసేస్తున్నా. అండ్ ఏ అనే స్మాలెస్ట్ ఆల్ఫాబెట్ అని తెలుసు కాబట్టి నేను అట్లనే డీల్ చేస్తాను. ఎలిమెంట్ని మైనస్ ఏ చేస్తాను, రైట్? ఎలిమెంట్ని మైనస్ ఏ చేస్తాం. కేని మైనస్ ఏ చేసినప్పుడు ఆస్కే వాల్యూ చెక్ చేసుకోండి, క్లారిటీ లేకపోతే. కేని -1 చేసినప్పుడు 10 వస్తుంది. ఓకే, సో కేకి సంబంధించిన కౌంట్ అంతా ఇక్కడ పెట్టేస్తున్నా, రైట్? 10th ఇండెక్స్లో. ఏకి సంబంధించిన కౌంట్ చూడండి, ఏ మైనస్ ఏ చేస్తే ఎంత వస్తుంది? ఆఫ్ కోర్స్ 2 ఈక్వల్స్ ఉన్నప్పుడు 0 వస్తుంది కదా. సో 0th ఇండెక్స్లో దానికి కౌంట్ స్టోర్ చేస్తున్నాం. ఎల్కి సంబంధించిన కౌంట్ ఎల్కి సంబంధించిన కౌంట్ ఎల్ మైనస్ ఏలో స్టోర్ చేయాలి. ఎల్ మైనస్ ఏ ఎంత వస్తుంది? 11 వస్తుంది. ఓకే, కేకి మళ్ళీ కే మైనస్ ఏ చేసినప్పుడు సేమ్ వస్తుంది కదా. కే ఏ మైనస్ ఏ చేసినప్పుడు 10 వస్తుంది. సో 10th ఇండెక్స్లో కే. ఓకే, ఆల్రెడీ ఒక కే ఉంది కాబట్టి ఇంకొకటి యాడ్ చేస్తున్నా. సో 2 చేస్తున్నా. అండ్ ఐ మైనస్ ఏ చేస్తే ఎంత వస్తుంది? ఐ మైనస్ ఏ మీరు ఆస్కే వాల్యూస్తో చెక్ చేయొచ్చు. ఇది రాకపోతే కింద కామెంట్లలో అడగండి నన్ను. ఓకే, ఐ మైనస్ ఏ చేసినప్పుడు 8 వస్తుంది. సో 8th ఇండెక్స్లో మనం స్టోర్ చేస్తున్నాం. నెక్స్ట్ ఎవరైనా వచ్చి ఎఫ్ ఎన్నిసార్లు వచ్చింది ఇది ఇందులో అని అడిగితే ఏం చెప్తారు? ఎఫ్ మైనస్ ఏ ఎంత? 5 వస్తుంది అనుకుంటా, రైట్? 5 అనే ఇండెక్స్లో ఎంత ఉన్నాయి అని చూడండి. 5 అనే ఇండెక్స్లో 0 ఉంది. సో కల్కీలో ఎఫ్ 0 టైమ్స్ వచ్చింది అని అర్థం. ఓకే, అండ్ కల్కీలో కే ఎన్ని టైమ్స్ వచ్చింది అని అడిగితే కే మైనస్ ఏ చేయండి. కే మైనస్ ఏ ఎంత వస్తుంది? 10. యా, 10 వస్తుంది కాబట్టి అందులో కే 2 టైమ్స్ వచ్చింది అని అర్థం ఆ స్ట్రింగ్లో. అట్లా మనం కౌంటర్ ఏని వాడతాం అనమాట. ఇండెక్స్ కాన్సెప్ట్ ఇప్పుడు క్లియర్ అయింది అనుకుంటున్నా. అండ్ రేంజ్ +1 కాన్సెప్ట్ క్లియర్ అయింది అనుకుంటున్నా. సో ఈ 2 డేటా స్ట్రక్చర్స్ని మనం ఆల్మోస్ట్ సేమ్ జాబ్కి వాడుతున్నాం, రైట్? ఒక స్పెసిఫిక్ పొజిషన్లో ఎలిమెంట్ అనేది పెట్టుకుంటుంది. ఆ స్పెసిఫిక్ పొజిషన్ నుంచి ఆ ఎలిమెంట్ని దానికి సంబంధించిన వాల్యూస్ని తెచ్చి ఇవ్వగలుగుతుంది ఆఫ్ 1 కాంప్లెక్సిటీలో, రైట్? ఆఫ్ 1 కాంప్లెక్సిటీలో పనిచేస్తాయి. సో ఇది వీటి రెండింటి మధ్యలో సిమిలారిటీ. నన్ను అడిగితే ఇది కూడా హ్యాషింగ్ అప్రోచ్ అనే చెప్తా, ఇది కూడా హ్యాషింగ్ అప్రోచ్ అనే చెప్తా, రైట్? బట్ మేజర్ డిఫరెన్సెస్ ఎక్కడ వస్తాయి అనేది కింద మనం డిస్కస్ చేద్దాం. బట్ రెండింటిని సేమ్ పర్పస్కి వాడతాం. ఇందులో ఒక్క థింగ్ ఏంటంటే ఇందులో ఓన్లీ కౌంట్ని మాత్రమే స్టోర్ చేసుకుంటాం. ఇందులో ఎనీ కైండ్ ఆఫ్ వాల్యూని స్టోర్ చేసుకుంటాం, రైట్? అది కూడా పాయింట్ రాసిన డిస్కస్ చేద్దాం. కిందికి వచ్చేద్దాం. సో ఫస్ట్ థింగ్, ఇది ఏ రేంజ్ మీదైనా పనిచేస్తుంది. రేంజ్ అంటే ఏంది? లార్జెస్ట్ నెంబర్ మైనస్ స్మాలెస్ట్ నెంబర్. సో లార్జెస్ట్ మైనస్ స్మాలెస్ట్ చేసినప్పుడు మనకి చాలా పెద్ద వాల్యూ వచ్చినా, చాలా చిన్న వాల్యూ వచ్చినా మనం హ్యాష్ మ్యాప్ని వాడేయచ్చు, కళ్ళు మూసుకొని వాడేయచ్చు, రైట్? ఎంత వాల్యూ ఉన్నా కానీ ఇది 1000 అయినా 10,000 అయినా 1,00,000 అయినా వాడేయచ్చు, రైట్? బట్ ఇక్కడ లో రేంజెస్లోనే ప్రిఫర్ చేస్తాం, రైట్? ఎందుకు అంటే మనం ప్రతి నంబర్కి ఒక స్పేస్ ఇస్తున్నాం, ఆ నంబర్ ఎగ్జిస్ట్ అయినా అవ్వకపోయినా. సో ఓన్లీ 2 ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకోండి హ్యాష్ మ్యాప్లో, సారీ అరేలో.
ఒకటి 1, ఒకటి 1,00,000. సో 1 అండ్ 1,00,000 తోటి ఒక అరే ఉంది. ఓన్లీ 2 ఎలిమెంట్సే ఉన్నాయి అందులో. 1,00,000. సో దీనికి హ్యాష్ మ్యాప్‌లో స్టోర్ చేయమంటే ఏం చేస్తది అంటే అది హ్యాష్ మ్యాప్‌లో 1 అనే ఒక కీ క్రియేట్ చేసుకుంటది. 1,00,000 అనే ఒక కీ క్రియేట్ చేసుకుంటది. దీనికి 1 కౌంట్ ఇస్తది. దీనికి 1 కౌంట్ ఇస్తది. హ్యాష్ మ్యాప్ ఇంతలోనే ఆపేస్తది. బట్ కౌంట్ అరేతో చేయాలంటే మనం ఏం చేయాలి? 1 నుంచి 1,00,000 వరకు పెద్ద అరే క్రియేట్ చేసుకోవాలి. మన ఇండెక్స్ అనేది దాని బేసిస్ మీదనే ఉంది కదా! 1కి ఏం ఇండెక్స్ వస్తది? 0 వస్తది. సో 0th ఇండెక్స్‌లో మనం 1ని స్టోర్ చేసుకుంటాం. 1కి సంబంధించిన కౌంట్‌ని స్టోర్ చేసుకుంటాం. బట్ 1,00,000ని స్టోర్ చేసుకోవాలి అంటే ఇండెక్స్ ఇందాక డిస్కస్ చేసిన కాన్సెప్ట్ 1,00,000 మైనస్ స్మాలెస్ట్ ఎలిమెంట్ 1 అంటే 99,999th పొజిషన్‌లో స్టోర్ చేసుకోవాలి దీన్ని ఎక్కడనో. ఇవన్నీ ఖాళీనే కదా! అనవసరంగా వేస్ట్ కదా! రైట్? సో అందుకు లో రేంజెస్‌లో మాత్రమే దీన్ని ప్రిఫర్ చేస్తాం. లో రేంజెస్‌లో మాత్రం ఇది చాలా తక్కువ టైంలో చేయగలుగుతదనమాట ఈ ప్రాసెసింగ్ అనేది. సో ఇది కౌంట్ అరే అనేది లో రేంజెస్ ఉన్నప్పుడు చాలా ఫాస్ట్‌గా పనిచేస్తది. హ్యాష్ మ్యాప్ కంటే కూడా ఫాస్ట్‌గా పనిచేస్తది. బట్ చాలా ఎక్కువ స్పేస్ తీసుకుంటది. ఆల్రెడీ మనం డిస్కస్ చేసినట్టు. రైట్? స్పేస్ ఎక్కువ తీసుకుంటది. ఇది కౌంట్ అరేతో పోలిస్తే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటది. రైట్? హ్యాషింగ్ అనేది హ్యాష్ మ్యాప్ అనేది కౌంట్ అరేతో పోలిస్తే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటది. అండ్ నెక్స్ట్ పాయింట్‌కొచ్చేద్దాం. కీస్ ఇందులో రాండమ్ ఆర్డర్‌లో స్టోర్ చేసి ఉంటాయి. సో నేనిప్పుడు ఏ ఆర్డర్‌లో పంపిస్తే ఇప్పుడు 1 ఇన్ని సార్లు, 2 ఇన్ని సార్లు, 5 ఇన్ని సార్లు, 0 ఇన్ని సార్లు, 6 ఇన్ని సార్లు, 13 ఇన్ని సార్లు, 7 ఇన్ని సార్లు ఇట్లా రాండమ్‌గా స్టోర్ అయి ఉంటాయి. సో నేను దీన్ని ట్రావర్స్ చేసినప్పుడు ఏ ఆర్డర్‌లోనైనా రావచ్చు. హ్యాష్ మ్యాప్‌లు కీస్ అనేవి ఏ ఆర్డర్‌లో అయినా రావచ్చు నాకు. రైట్? ఒక ఆర్డర్ అంటూ ఉండదు. బట్ కౌంట్ అరేలో కీస్ ఎట్లా స్టోర్ అయితున్నాయి? లైన్‌గా స్టోర్ అయితున్నాయి. రైట్? ఫస్ట్ 1కి సంబంధించినవి స్టోర్ చేసుకుంటాం. తర్వాత 2కి సంబంధించినవి, తర్వాత 3కి సంబంధించినవి, తర్వాత 4కి సంబంధించినవి, ఆర్ ఫస్ట్ ఏకి సంబంధించినవి, తర్వాత బికి సంబంధించినవి, తర్వాత సికి సంబంధించినవి, తర్వాత డికి, తర్వాత సో ఆన్ అప్ టు జెడ్ వరకు. రైట్? సో ఇవి కీస్ అనేవి లైన్‌గా స్టోర్ చేసుకుంటున్నాం. ఇక్కడ లైన్‌గా ఉండవు. ఈ లైన్‌గా కీ స్టోర్ చేసుకోవడం అనేది కూడా ఒక చిన్న అడ్వాంటేజ్. అది కౌంట్ సార్ట్‌లో యూజ్ అవుతది. దీన్ని నెక్స్ట్ అదే కాన్సెప్ట్ డిస్కస్ చేస్తున్నా. ఎట్లాగో కౌంట్ అరే, కౌంట్ సార్ట్ కొంచెం రిలేటెడ్ కాబట్టి అది కూడా డిస్కస్ చేసేస్తా ఈరోజు. ఓకే. సో ఇది ఇంకో డిఫరెన్స్ అనమాట. దీని కీస్ అనేవి రాండమ్ ఆర్డర్‌లో స్టోర్ చేసుకొని ఉంటది. సో నేను కరెక్ట్‌గా అడిగితే అది 5, 6, 0, 1, 2 అట్లా కూడా ఇవ్వచ్చు. అరేస్ అనేవి. సారీ కౌంట్ అనేది. కీస్ అనేవి. బట్ ఇక్కడ కీస్ అన్నీ సేమ్ ఆర్డర్‌లో ఉంటాయన్నమాట. సో ఈ కీస్ అన్నీ ఇంక్రీజింగ్ ఆర్డర్‌లో ఉంటాయి కాబట్టి దీనికి సంబంధించిన కౌంట్‌లన్నీ నేను తెచ్చుకోవచ్చు. అసెండింగ్ ఆర్డర్‌లో. నెక్స్ట్ లాస్ట్ థింగ్ ఏంది అంటే మరి ఏదెక్కడ వాడాలి? ప్రాబ్లమ్స్‌లో ఏదెక్కడ వాడాలి అనేదే మన మెయిన్ అజెండా అనమాట. ఈ ప్లేలిస్ట్ వెనకాల ఉన్న అజెండా అదొక్కటే. ప్రాబ్లమ్స్‌లో ఏదెక్కడ వాడాలో మీకు తెలియగలగాలి. రైట్? మీరు ఒక ప్రాబ్లమ్‌ని చూసి ఏది వాడాలో డిసైడ్ అవ్వాలి. సో ఫస్ట్ థింగ్ స్ట్రింగ్స్ ప్రాబ్లమ్స్‌లో ఇదే యూజ్ చేయండి. స్ట్రింగ్స్ ప్రాబ్లమ్స్‌లో లో రేంజెస్ ఉంటాయి. ఎందుకంటే ఏ టు జెడ్ మాత్రమే ఉంటాయి. స్ట్రింగ్స్ ప్రాబ్లమ్స్‌లో స్ట్రింగ్స్‌ని హ్యాష్ చేస్తున్నప్పుడు, లెటర్స్‌ని హ్యాష్ చేస్తున్నప్పుడు స్పెసిఫిక్‌గా లెటర్స్‌ని హ్యాష్ చేస్తున్నప్పుడు ఇది వాడండి. ఎందుకంటే ఏ నుంచి జెడ్ వరకే ఉంటాయి లెటర్స్ అనేవి. ఎన్ని కౌంట్ ఉన్నాయో తెలుసుకోవాలంటే జస్ట్ 26 ఆహ్, 26 ఎలిమెంట్స్ తోటి ఒక అరే క్రియేట్ చేస్తే సరిపోతది. 26 స్పేసెస్ తోటి ఒక అరే క్రియేట్ చేస్తే సరిపోతది. సో స్ట్రింగ్స్ ఆర్ ద మోస్ట్ కౌంట్ అరే ఈస్ ద మోస్ట్ పవర్‌ఫుల్ వెన్ స్ట్రింగ్స్‌ని హ్యాష్ చేస్తున్నప్పుడు. స్ట్రింగ్స్‌లోని లెటర్స్‌ని హ్యాష్ చేస్తున్నప్పుడు. ఓకే. అండ్ లో రేంజెస్ ఉన్నప్పుడు ఈ కౌంట్ అరేనే వాడండి. ఓకే. లో రేంజెస్ అంటే ఏంది? నంబర్లు అనేవి 0 నుంచి 100 వరకే ఉంటాయి. కానీ చాలా నంబర్లు ఉంటాయి అలాంటివి. సో చాలా నంబర్స్ ఉంటాయి. బట్ అన్నీ 0 నుంచి 100 మధ్యలోనే ఉంటాయి. అన్నప్పుడు మనం కౌంట్ అరేని ప్రిఫర్ చేస్తామనమాట. ఓకే. చిన్న చిన్న వాల్యూస్ కాబట్టి 0 నుంచి 100 వరకు 100 స్పేసెస్ తోటే ఒక కౌంట్ అరే క్రియేట్ చేసుకుంటాం అండ్ దాన్నే వాడేస్తాం. తక్కువ స్పేస్‌లో మనం సాల్వ్ చేయగలుగుతాం ఆ ప్రాబ్లమ్‌ని. సో డెఫినిట్‌గా లో రేంజెస్ ఉన్నప్పుడు యూ కెన్ గో విత్ కౌంట్ అరేస్. ఓకే. అండ్ కౌంట్ సార్ట్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్‌లో ఎప్పుడైతే మనం సార్ట్ చేయాల్సి వస్తుందో ఎస్పెషల్లీ స్ట్రింగ్స్‌ని సార్ట్ చేయడం లేకపోతే చిన్న రేంజెస్‌ని సార్ట్ చేయాల్సి వస్తున్నప్పుడు మనం కౌంట్ సార్ట్ వాడతాం. అలాంటి ప్రాబ్లమ్స్‌లో కూడా కౌంట్ అరే వాడండి. మిగతా ఏ ప్రాబ్లమ్స్ అయినా మీరు హ్యాష్ మ్యాప్‌ని వాడొచ్చు. మిగతా ఏ ప్రాబ్లమ్స్ అయినా హ్యాష్ మ్యాప్‌ని వాడొచ్చు. ఇంకొక డిఫరెన్స్ ఏంది అంటే కౌంట్ అరేని స్ట్రింగ్‌లోకి కన్వర్ట్ చేయొచ్చు. ఈ అరేస్‌ని స్ట్రింగ్‌లోకి కన్వర్ట్ చేసి దాన్ని హ్యాష్ చేయొచ్చు మనం. హ్యాష్‌లో కీగా వాడుకోవచ్చు. బట్ ఒక హ్యాష్ మ్యాప్‌ని ఇంకో హ్యాష్ మ్యాప్‌లో కీగా వాడుకోలేము. కాంట్ బి యూజ్డ్ యాస్ కీ. ఇది మెయిన్ డిఫరెన్స్. నేను ఈ కాన్సెప్ట్ మీతో చెప్పడానికి కూడా మెయిన్ డిఫరెన్స్ ఇదే. సో కాంట్ బి యూజ్డ్ యాస్ కీ. మనకు కొన్ని ప్రాబ్లమ్స్‌లో ఏం అవసరం పడతది అంటే ఈ హ్యాష్ మ్యాప్‌ని వేరే హ్యాష్ మ్యాప్‌లో కీగా యూజ్ చేయడానికి అవసరం వస్తది. బట్ అలాంటి అవసరం వచ్చినప్పుడు మనం అది చేయలేం కాబట్టి కౌంట్ అరేస్ వాడతాం దాని బదులు. ఆ కౌంట్ అరేస్‌ని కీగా వాడుకోవచ్చు. ఎట్లా వాడతాం అంటే స్ట్రింగ్‌లోకి మార్చుకోవచ్చు.
స్ట్రింగ్లోకి మార్చుకొని కీగా వాడుకోవచ్చు. అలాంటి ప్రాబ్లం ఆల్రెడీ డిస్కస్ చేస్తాము. సో ఆ డిస్కస్ చేసిన ప్రాబ్లం పైన వస్తుంది. ఒకవేళ మీరు అట్లా చూడాలి అనుకుంటే ఎట్లా వాడతాం అని చెప్పేసి ఐ బటన్లో ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం కౌంట్ సార్ట్ డిస్కషన్లోకి వచ్చేద్దాం. మీరు ఇప్పటి వరకు చూసిన అన్ని సార్టింగ్ టెక్నిక్స్లో ఏది బెస్ట్ సార్టింగ్ టెక్నిక్ అని అడిగితే మీరు ఏం చెప్తారు? మీ కాలేజ్లో నేర్పించిన వాటిల్లో, మీరు బయట చదివిన వాటిల్లో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ బెస్ట్ మనకి మర్జ్ సార్ట్ ఆర్ క్విక్ సార్ట్ అన్న 2 ఆన్సర్స్ వస్తాయి. బోత్ ఆర్ టోల్డ్ టు బి O of n log n ఆల్గరిథమ్స్ అనమాట. టైం కాంప్లెక్సిటీ O of n log n అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ O of 1 అని చెప్తారు, రైట్? సో O of n log n ఇస్ ద బెస్ట్ టైం కాంప్లెక్సిటీ ఫర్ సార్టింగ్ అన్నట్టు మనం అర్థం చేసుకుంటాం. బట్ వాట్ ఇఫ్ ఐ టెల్ యూ O of nలో, ఆల్మోస్ట్ O of nలో మనం సార్టింగ్ చేయొచ్చు అంటే మీకు ఎలా అనిపిస్తుంది? నేను O of n, ఆల్మోస్ట్ O of n, ఓకే, ఆల్మోస్ట్ O of nలో సార్టింగ్ చేయగలుగుతా. ఐ టెల్ యూ హౌ. ఇప్పుడు నేను చూపిస్తా అండ్ ఆ తర్వాత దీనికి రూల్స్ ఏముంటాయో చెప్తా. ఓకే, సో ఫస్ట్ నేను చేయాల్సింది ఏంటి అంటే కౌంట్ అరే క్రియేట్ చేయాలి. ఇక్కడ మీరు చూసినట్టయితే చిన్న రేంజ్లో ఎలిమెంట్స్ ఉన్నాయి. సో హ్యాష్ మ్యాప్ బదులు కౌంట్ అరే వాడుతున్నా. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఫస్ట్ రేంజ్ ఎంత దీన్ని, హైయెస్ట్ నెంబర్ ఇస్ 3, లోయెస్ట్ నెంబర్ ఇస్ 1, 3 - 1 ఇస్ 2, రేంజ్ ఇస్ 2. సో 2 + 1 ఎలిమెంట్స్ తోటి అరే క్రియేట్ చేసుకుంటా. కౌంట్ అరే క్రియేట్ చేసేసుకున్నా. నవ్ వాట్ షుడ్ ఐ డూ? నవ్ ఇప్పుడు ఏం చేస్తా అంటే ఒక ఎలిమెంట్ చూస్తున్నా, 1 అనే ఎలిమెంట్, దీన్ని కౌంట్ అరేలో స్టోర్ చేసుకోవాలి. ఎక్కడ స్టోర్ చేసుకుంటా? ఎలిమెంట్ -1, ఎందుకంటే ఎలిమెంట్ మైనస్ లీస్ట్ నెంబర్ ఇస్ 1, ఎలిమెంట్ -1 అనే ఇండెక్స్లో స్టోర్ చేసుకుంటాం దీని కౌంట్. ఇప్పటి వరకు అక్కడ 0 నెంబర్ స్టోర్ అయ్యింది, రైట్? సో ఎలిమెంట్ -1 అంటే 0, 1, 2 ఇవి ఇండెక్సెస్ అనమాట. సో ఎలిమెంట్ -1 అంటే 0, 0th ఇండెక్స్లో దీన్ని కౌంట్ని పెట్టాలి, రైట్? ఇప్పటి వరకు ఏం లేదు అంటే 0 ఎలిమెంట్స్ ఉన్నట్టు, 1 ఒకటి వచ్చింది కాబట్టి 1 దీని కౌంట్. ఓకే, 1 అనే నెంబర్ కౌంట్ అక్కడ పెడుతున్నా, 1 అని చెప్తున్నా. నెక్స్ట్ మళ్ళీ 1 వచ్చింది, 1 - 1 చేస్తే మళ్ళీ 0నే వస్తుంది. సో 0th ఇండెక్స్లో నేను ఇప్పుడు ఉన్న నెంబర్ని కౌంట్ని ఒక 1 యూనిట్తో పెంచాలి, రైట్? సో 1 ఉన్నదాన్ని 2 చేస్తా, బికాజ్ ఇప్పుడు 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 1 అనే నెంబర్, రైట్? అండ్ 2ని చూస్తున్నాను. ఇప్పుడు మీరు కరెక్ట్గా చూస్తే ఈ 0, 1, 2 అనేవి ఇండెక్సెస్, ఈ నంబర్స్ కాదు. ఈ నంబర్స్ ఎలిమెంట్ -1 తోటి ఇండెక్స్ క్రియేట్ చేసుకొని ఆ ఇండెక్స్లో పెట్టుకుంటున్నాము. ఓకే, సో యాక్చువల్లీ ఇక్కడ 1ని స్టోర్ చేసుకుంటున్నాం, ఇక్కడ 2వి స్టోర్ చేసుకుంటున్నాం, ఇక్కడ 3వి స్టోర్ చేసుకుంటున్నాం. యాజ్ ఐ టోల్డ్ యూ, దే మైట్ నాట్ బి ఈక్వల్ టు ఇండెక్సెస్. దిస్ ఈస్ హౌ వి ఫైండ్ అవుట్ ఇండెక్సెస్ ఫర్ ద ఎలిమెంట్స్. ఓకే, అయితే నెక్స్ట్కి వెళ్దాం. 2 అనే ఎలిమెంట్ని నేను ఎక్కడ స్టోర్ చేయాలి? 2 - 1 ఫస్ట్ ఇండెక్స్ ఈక్వల్ టు ఎలిమెంట్ -1. ఇది ఒకవేళ అర్థం కాకపోతే ఇండెక్స్ డిస్కషన్ ఆల్రెడీ పెట్టినా కదా, అక్కడ చూడండి, క్లియర్గా అర్థం అయిపోతుంది. ఇండెక్స్ ఈక్వల్ టు ఎలిమెంట్ -1. సో 2 - 1 1, ఫస్ట్ ఇండెక్స్లో వెళ్ళి దీని కౌంట్ స్టోర్ చేయాలి. 0 ఉంది, 1 చేస్తున్నాం. తర్వాత 3ది కూడా అంతే, 3 - 1 2, 2th ఇండెక్స్లో స్టోర్ చేసుకోవాలి. అండ్ దెన్ 2 మళ్ళీ వచ్చింది, 2 - 1 1, ఫస్ట్ ఇండెక్స్లోకి వెళ్ళి ఇక్కడ ఒక నెంబర్ కౌంట్ ఏముంది, 2ది 1 ఉంది, దీన్ని 2 చేయాలి. ఆ తర్వాత 3 వచ్చింది, 3 కౌంట్ ఎంత ఉంది? ఆల్రెడీ 1 ఉంది, దాన్ని 2 చేయాలి. లాస్ట్కి 1 వచ్చింది, 1 - 1 0, 0th ఇండెక్స్లోకి వెళ్ళి దాని కౌంట్ని పెంచాలి. సో 3 చేసిన. ఇప్పటి వరకు నేను ఏం చేసిన, ఏ ఎలిమెంట్ ఎన్నిసార్లు రిపీట్ అయింది అని చెప్పేసి అనుకున్నాను. ఓకే, కౌంట్ అరే చేసేసినావు. ఇప్పుడు ఏంది? సార్టింగ్ చేస్తా అన్నా కదా, సార్టింగ్ చేస్తా అని చెప్పి మధ్యలో కౌంట్ అరే అని చెప్పేసి వదిలేసినావు. O of n ఆల్రెడీ అయిపోయింది, ఒకటేసారి ట్రావర్స్ చేసేసినావు, O of n ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఎక్కడ సార్ట్ చేసినట్టు సార్టింగ్ చేయలేదు కదా అని అడిగితే, ఇప్పుడు కౌంట్ అరేకి ఒక స్పెషల్ ప్రాపర్టీ ఉంది హ్యాష్ మ్యాప్లతో పోలిస్తే. అదేంటి అంటే ఆల్రెడీ డిస్కస్ చేసినాం మనం. ఈ నంబర్స్ అనేవి ఇవి అసెండింగ్ ఆర్డర్లో ఉంటాయి, రైట్? సో ఇక్కడ మనం కౌంట్ అరేలో చూసినట్టయితే అన్నిటికంటే లీస్ట్ నెంబర్ ఫస్ట్లో స్టోర్ అయి ఉంటాయి కౌంట్ అనేది, అన్నిటికంటే దాని తర్వాత నెంబర్ సెకండ్ దాంట్లో స్టోర్ అయి ఉంటాయి, దానికంటే ఎక్కువ నెంబర్ థర్డ్ ప్లేస్లో స్టోర్ అయి ఉంటుంది. అట్లా వాటి కౌంట్స్ అనేవి, ఆ కీస్ అనేవి అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి. సో 1 2 3 4 అట్లా అసెండింగ్ ఆర్డర్లో మనం ఆ నెంబర్స్ని స్టోర్ చేసుకుంటున్నాం, ఆ నెంబర్ కౌంట్లని స్టోర్ చేసుకుంటున్నాం. సో ఈ 3 అనేది అన్నిటికంటే లీస్ట్ నెంబర్ కౌంట్, దాని తర్వాతది 2 అనేది 1 కంటే ఎక్కువ నెంబర్ కౌంట్ అనమాట, ఇది 2 కంటే ఎక్కువ నెంబర్ కౌంట్. సో ఈ ప్రాపర్టీని మనం యూజ్ చేసుకుంటున్నాం. కీస్ ఆర్ ఇన్ అసెండింగ్ ఆర్డర్, దట్ మీన్స్
అన్నిటికంటే చిన్న ఎలిమెంట్ స్టార్టింగ్లో ఉంటాయి, దాని తర్వాత ఎలిమెంట్ ఇక్కడ ఉంటుంది, దాని తర్వాత ఎలిమెంట్ ఇక్కడ ఉంటుంది, వాటి కౌంట్స్ అనేవి అరేలో స్టోర్ అయి ఉన్నాయి. ఓకే, ఈ ప్రాపర్టీని యూజ్ చేసుకొని నేను ఇప్పుడు అరే ఎట్లా బిల్డ్ చేస్తానో చూడండి, అది కూడా సార్టెడ్ అరే బిల్డ్ చేస్తా చూడండి. సో ఫస్ట్ నేను ఏమంటా అంటే అన్నిటికంటే చిన్న ఎలిమెంట్ ఎక్కడ ఉంది అంటే ఇది, దాని కౌంట్ ఎంత 3. సో 1 అనేది 3 టైమ్స్ ఉంది అరేలో అని నాకు అర్థమైంది. నేను ఏం చేస్తా అంటే కొత్త అరే బిల్డ్ చేసేటప్పుడు డైరెక్ట్గా 3 1స్ని స్టార్టింగ్లో పెట్టేస్తా, 1 2 అండ్ 3 1స్ని స్టార్టింగ్లో పెట్టేసిన. ఓకే, సరే ఇప్పటికే మీకు ఒకవేళ క్లారిటీ వచ్చి ఉంటే మంచిదే, ఒకవేళ రాకపోయినా వెయిట్ చేయండి, ఏం చేస్తున్నానో చూడండి. నెక్స్ట్ బిగ్గర్ ఎలిమెంట్ ఏంది అరేలో అంటే దాని నెక్స్ట్ ఎలిమెంట్, రైట్, దాని నెక్స్ట్ ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ అది 2. ఆ 2 ఎన్నిసార్లు రిపీట్ అయింది ఈ అరేలో? 2 సార్లు రిపీట్ అయింది కాబట్టి నేను ఏం చేస్తా, 1 తర్వాత ఈ 3 1ల తర్వాత నెక్స్ట్ అవే పెడతా, 2 అండ్ 2. 2 కౌంట్ ఉండే కాబట్టి ఆ 2 కౌంట్లో పెట్టేసిన, రైట్. నెక్స్ట్ ఎలిమెంట్ ఏంది 3 ఎన్నిసార్లు రిపీట్ అయింది? 2 టైమ్స్. డన్. ఇప్పుడు చూడండి అరే సార్టెడ్ ఉందా? అరే సార్టెడ్ ఆర్డర్లో ఉంది. ఇది ఒకవేళ మ్యాజిక్ లాగా అనిపిస్తుంది అంటే మీకు మొత్తం కాన్సెప్ట్ అర్థం కాలేదు అని చెప్పేసి మళ్ళీ ఒకసారి కరెక్ట్గా చూడండి, బట్ చెప్తా ఏమవుతుందో చెప్తా. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, అరేస్ ఈ నంబర్స్ యొక్క కౌంట్ని స్టోర్ చేస్తున్నాం అండ్ అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి నంబర్స్ అన్ని. సో అసెండింగ్ ఆర్డర్లో ఎట్లాగో ఉన్నాయి, ఆ కౌంట్లను బట్టి అవి ఎన్ని ఉన్నాయో అన్ని కాపీస్ని ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం, రైట్. ఇన్స్టెడ్ ఆఫ్ నేను వాటిని కంపేర్ చేసి ఆ తర్వాత ఒక ఆర్డర్కి తెచ్చి విచ్ వీ డూ ఇన్ మర్జ్ అండ్ క్విక్ సార్ట్, అదంతా కాకుండా ఫస్ట్ కౌంట్ చేస్తున్నా, నెంబర్స్ని కౌంట్ చేసి ఆర్డర్గా స్టోర్ చేసుకున్న వాటిని పాపులేట్ చేస్తున్నా, రైట్. ఇవి 3 ఉన్నాయి కాబట్టి 3 పెట్టేసిన ఫస్ట్, తర్వాత 2 ఉన్నాయి కాబట్టి 2 పెట్టేసిన, తర్వాత 2 ఉన్నాయి కాబట్టి 2 పెట్టేసిన, ఇంకెన్ని ఉన్నా కానీ అదే ప్రొసీజర్ చేసుకుంటూ పోతా, రైట్. సో మనం ఈ అరేతో పాటు ఈ అరేని కూడా ట్రావెర్స్ చేస్తున్నాం, రైట్. ఈ అరే లెంత్ ఎంత అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం, రేంజ్ +1 అని, రైట్. సో మనకి ఈ కాంప్లెక్సిటీ కూడా కలుస్తుంది. సో టోటల్గా ఈ కాంప్లెక్సిటీ O ఆఫ్ n కాదు, O ఆఫ్ n ప్లస్ రేంజ్ అవుతుంది. ఆల్మోస్ట్ ఈక్వల్ టు O ఆఫ్ n అని అందుకే అన్న, O ఆఫ్ n కాదు, O ఆఫ్ n ప్లస్ రేంజ్, బట్ ఇట్ ఈస్ వే బెటర్ దెన్ O ఆఫ్ n log n. n log n కంటే చాలా బెటర్ కాంప్లెక్సిటీనే వెన్ రేంజెస్ ఆర్ స్మాల్. ఓకే, రేంజెస్ స్మాల్ ఉన్నప్పుడు O ఆఫ్ n ప్లస్ రేంజ్ అనేది తక్కువ ఉంటుంది, ప్లస్ ఈ ఎక్స్ట్రా స్పేస్ ఏదైతే వాడుతున్నామో అది కూడా తక్కువ ఉంటుంది, రైట్. ఎక్స్ట్రా స్పేస్ ఎంత? O ఆఫ్ రేంజ్. సో దిస్ ఇస్ స్పేస్ కాంప్లెక్సిటీ, దిస్ ఇస్ టైమ్ కాంప్లెక్సిటీ. స్పేస్ కాంప్లెక్సిటీ, టైమ్ కాంప్లెక్సిటీ. ఇది టైమ్ కాంప్లెక్సిటీ O ఆఫ్ n ప్లస్ రేంజ్, ఇది స్పేస్ కాంప్లెక్సిటీ O ఆఫ్ రేంజ్ అనమాట. దీంతో మనం సార్టింగ్ చేయగలుగుతున్నాం. కౌంట్ సార్ట్ అనే అల్గోరిథం ఇదన్నమాట. ఐ హోప్ యూ అండర్స్టాండ్ వై ఇట్ ఈస్ వర్కింగ్. మనం ఫస్ట్ కౌంట్ స్టోర్ చేసుకుంటున్నప్పుడే ఆర్డర్డ్ ఫ్యాషన్లో స్టోర్ చేసుకుంటున్నాం. హ్యాష్ మ్యాప్లో అయితే కీస్ అన్ఆర్డర్డ్గా ఉంటాయని చెప్పా, కౌంట్ సార్ట్కి ఆర్డర్లో స్టోర్ చేసుకోవాలని చెప్పా, అది ఇక్కడ పనికొస్తుంది అనమాట. నేను కీస్ని ఆర్డర్డ్గా స్టోర్ చేసుకోవడం వల్ల, సో 1 ఫస్ట్ స్టోర్ చేసుకున్నా, 2కి సంబంధించిన కౌంట్లు సెకండ్ స్టోర్ చేసుకున్నా, 3కి సంబంధించిన దాని తర్వాత స్టోర్ చేసుకుంటున్నా. కౌంట్ సార్ట్లు ఎప్పుడు ఇట్లనే స్టోర్ చేసుకుంటాం. ఇట్లా స్టోర్ చేసుకోవడం వల్ల ఫాయిదా ఏమైంది, మనకి అడ్వాంటేజ్ ఏమొచ్చింది అంటే డైరెక్ట్గా అన్నిటికంటే చిన్న నెంబర్ ఫస్ట్ కౌంట్, అన్నిటికంటే చిన్న నెంబర్ ఎన్నిసార్లు ఉందో ఫస్ట్ తెలుస్తుంది, అది తీసుకొచ్చి నెంబర్లో పెట్టేసుకున్నా. సెకండ్, అన్నిటికంటే దాని తర్వాత నెంబర్ ఎన్నిసార్లు ఉందో తెలుస్తుంది, అవి తెచ్చి పెట్టేసుకుంటున్నాం, రైట్. సో కౌంట్ సార్ట్ ఇట్లా చేస్తాం అనమాట. సో ఈ కౌంట్ సార్ట్ ఆల్గోరిథము, దానికి ముందు డిస్కస్ చేసిన కౌంట్ అరే ఆల్గోరిథము 2 అర్థమైనాయి అని అనుకుంటున్నా. ఇందులో ఏదన్నా చిన్న డౌట్ ఉన్నా, పెద్ద డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్ ఉంది, వెళ్ళి మీ డౌట్లన్నీ టైప్ చేసేయండి. అన్నిటికీ రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తున్నా, మోస్ట్ ఆఫ్ ఇట్కి రిప్లై ఇచ్చేస్తా అండ్ మీ డౌట్స్ క్లియర్ చేసేస్తా. అండ్ ఇంకొక విషయం, దీనికి సంబంధించిన కోడ్స్ని ఇక్కడ డిస్కస్ చేయడం వేస్ట్. నేను జస్ట్ ఇక్కడ ఆల్గోరిథం డిస్కస్ చేద్దాం అనుకున్నా, మీకు ఐడియేషన్ అండ్ ఇది ఎట్లా వర్క్ అవుతుంది అని చెప్దాం అనుకున్నా. సపరేట్గా మనం ప్రాబ్లమ్స్ ఎట్లాగో సాల్వ్ చేస్తాం వీటి మీద, కౌంట్ సార్ట్ వాడి, కౌంట్ అరేస్ వాడి. ఆ ప్రాబ్లమ్స్లో మీరు వీటి కోడ్ని అండ్ వీటిని ఎట్లా వాడుతున్నాం రియల్ టైంలో ప్రాబ్లమ్ సాల్వింగ్కి అని చెప్పేసి చూసుకోవచ్చు. వాటిని ఐ బటన్లో ఉంచుతా, కింద లింక్ కూడా ఇస్తా, వెళ్ళి ఆ వాటిని చూడండి, మీకు కోడ్ కూడా క్లారిటీ వచ్చేస్తుంది. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే. హ్యాపీ కోడింగ్, హ్యావ్ ఎ నైస్ డే.